ఇంటర్మీడియట్ ఇంగ్లీష్లో భాగంగా బోత్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్లో అయితే మనకు సిలబస్ గురించి ఇస్తాడు. సెకండ్ ఇయర్లో అయితే స్ట్రెస్ గురించి ఇస్తాడు. సిలబస్ స్ట్రెస్ గురించి తెలుసుకోబోయే ముందర మనము సౌండ్స్ గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. ఈ సౌండ్స్ యొక్క ప్రాధాన్యత ఏంటి, ఎందుకు ఈ సౌండ్స్ గురించి తెలుసుకోవాలి అంటే, భాష యొక్క వర్నాక్యులర్ విధానం భాషను అందంగా తీర్చిదిద్దడానికి, భాష ద్వారా ఆకట్టుకోవడానికి, పదాల ద్వారా ఆకట్టుకోవడానికి ఈ సౌండ్స్ అన్నటువంటివి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకు రెండు రకాలైనటువంటి సౌండ్స్ ఉంటాయి. అవేంటంటే వోవల్ సౌండ్స్, కాన్సనెంట్ సౌండ్స్ అని చెప్పి రెండు రకాలైనటువంటి సౌండ్స్ ఉంటాయి. మొట్టమొదటిది వోవల్స్ తీసుకుంటే, ఇక్కడ వోవల్స్ కూడా రెండు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. అవేంటంటే సింగిల్ వోవల్స్, అంటే ఒకే వోవెల్ ఉంటే దాన్ని సింగిల్ వోవెల్ అని చెప్పేసి అంటాం. ఆ విధంగా కాకుండా డబల్ వోవెల్ ఉందనుకోండి, అటువంటి దాన్ని మనం ఏమంటామంటే దిగ్దాంగ్ అని చెప్పేసి అంటాం అన్నమాట. సింగిల్ వోవెల్ ఉన్నటువంటి వాటిని వోవెల్ అని, తర్వాత డబల్ వోవెల్ ఉన్నటువంటి వాటిని దిగ్దాంగ్ అని చెప్పేసి అంటాం. వాటి యొక్క సౌండ్స్ గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటాం. సింగిల్ వోవెల్స్, డబల్ వోవెల్స్ అని చెప్పేసి రెండు రకాలైనటువంటి వోవెల్స్ మనకు ఉన్నాయి. ఈ సింగిల్ వోవెల్స్ ఏ విధంగా వాటి యొక్క సౌండ్ దొరుకుతాయో మనం ఇప్పుడు చూద్దాం. ఈ కప్పు లాగా ఉన్నటువంటి ఈ సౌండ్ షార్ట్ ఆను పలుకుతుంది అనమాట. అంటే ఆలో సగం మాత్రమే పలుకుతుంది, షార్ట్ ఆగా పలుకుతుంది. కప్పు మాదిరిగా ఉన్నటువంటి సిలబస్ అంటే ఇది ఆ సౌండ్ అనమాట. తర్వాత ఏ వచ్చేసి ఆ సౌండ్ పలుకుతుంది, తర్వాత ఏ సౌండ్ కూడా పలుకుతుంది. యు యు వచ్చేసి ఆ సౌండ్ పలుకుతుంది, తర్వాత ఊ సౌండ్ కూడా. యు వచ్చేసి ఆ సౌండ్ పలుకుతుంది, తర్వాత ఊ లాంగ్ గా పలికేటువంటి ఊగా కూడా పలుకుతుంది అనమాట. ఏ సింబల్ అనమాట. ఇక్కడ ఏ వచ్చేసి ఆగా పలుకుతుంది అనమాట. ఆ సింబల్ ఆగా పలుకుతుంది. ఏ ఈ అంటే ఈ రెండు కలిసి ఉంటాయి అన్నమాట. ఈ సౌండ్ వచ్చేసి ఆ. తర్వాత ఆ ఏగా పలుకుతుంది. ఐ వచ్చేసి ఆగాను, తర్వాత ఈ గాను, తర్వాత ఏ గాను, మూడు రకాలుగా ఇక్కడ ఐకి పలుకుతుంది అనమాట. సర్కమ్స్టాన్సెస్ అన్నప్పుడు సా, సిఐ సా. ఐ వచ్చేసి ఈగా పలుకుతుంది. ఐ వచ్చేసి ఆగా పలుకుతుంది. కొన్ని సందర్భాల్లో ఈగా పలుకుతుంది, కొన్ని సందర్భాల్లో ఏగా కూడా పలుకుతుంది. తర్వాత ఓ సందర్భాల్లో ఆగా పలుకుతుంది, కొన్ని సందర్భాల్లో ఓగా పలుకుతుంది. ఆ ఓ వచ్చేసి ఆర్నమెంట్ అన్నప్పుడు ఆ పలుకుతుంది అనమాట. ఓ వచ్చేసి ఆ పలుకుతుంది. ఓ ఆర్ వచ్చేసి ఆగా పలుకుతుంది. తర్వాత ఓగా వన్ అన్నప్పుడు ఓడబ్ల్యూఎల్ వన్ అప్పుడు సౌండ్ పలుకుతుంది అనమాట. ఈ వచ్చేసి ఏ సౌండ్ లో ఇస్తుంది. ఈ కొన్ని సందర్భాల్లో ఈ సౌండ్ కూడా. నీ అన్నప్పుడు ఈ వచ్చేసి ఈ సౌండ్ ఇస్తుంది. కన్సిడర్ అన్నప్పుడు ఈ వచ్చేసి ఏ సౌండ్ ను ఇస్తుంది. ఏ ఓవలు రెండు మూడు సౌండ్స్ ను ఇచ్చేటువంటి అవకాశము ఉంటుంది. ఏ వచ్చేసి ఏ సౌండ్ ఇస్తుంది, తర్వాత ఆ సౌండ్ ఇస్తుంది, తర్వాత ఏ సౌండ్ యా సౌండ్ కూడా ఇస్తుంది అనమాట. ఐ వచ్చేసి ఏ సౌండ్ ఇస్తుంది, తర్వాత ఈ సౌండ్ ఇస్తుంది, తర్వాత ఐ సౌండ్ ఇస్తుంది, ఆ సౌండ్ కూడా ఇస్తుంది. ఐ వచ్చేసి అనేక రకాలుగా పలుకుతుంది. ఐ వచ్చేసి ఈగా పలుకుతుంది, ఐ వచ్చేసి ఐగా పలుకుతుంది, తర్వాత ఐ వచ్చేసి ఏగా పలుకుతుంది, ఐ వచ్చేసి ఆగా కూడా పలుకుతుంది. ఓ వచ్చేసి ఊ సౌండ్ లో పలుకుతుంది. లాంగ్ ఓ గాను, తర్వాత షార్ట్ ఓగా గాను పలుకుతుంది. ఓ ఆగాను, తర్వాత ఆగాను, లాంగ్ ఆగాను, షార్ట్ ఆగాను కూడా ఈ ఏ విధంగా పలుకుతుందంటే యాగా పలుకుతుంది.
ఇక్కడ రెండు సౌండ్ డబుల్ ఓవల్ సౌండ్ ను డిప్టాంగ్ అంటాము. ఏ ప్లస్ ఈ రెండు కలిసినాయి. ఇవి రెండు వచ్చేసి యా సౌండ్ తెలుగుతుంది అనమాట. తర్వాత అదే ఏ ప్లస్ ఈ రెండు కలిసి డిప్టాంగ్ గా ఉండి ఇక్కడ ఆ యా రెండు సౌండ్లు పలుకుతుంది. ఆ పలుకుతుంది, తర్వాత యా పలుకుతుంది. ఈ ఆ యా అన్నటువంటి సౌండ్ కూడా పలకడము జరుగుతుంది అనమాట. యు వచ్చేసి ఊ సౌండ్ పలుకుతుంది. యు వచ్చేసి రెండు విధాలుగా రాయొచ్చు. ఇక్కడ రెండో వచ్చేసి ఊ అంటే లాంగ్ ఊగా పలకడం జరుగుతుంది. ఇక్కడ యు వచ్చేసి ఆగా కూడా పలుకుతుంది కొన్ని సందర్భాలలో. యును ఊగాను ఆగాను కూడా మనం చెప్పుకోవచ్చు. డిప్టాంగ్స్ double vowel sounds are called diphthongs. Two vowel sounds double vowel sounds are called diphthongs. రెండు అంతకంటే ఎక్కువ వోవల్స్ కలిగినటువంటి సిలబల్ను డబుల్ వోవల్ డిప్టాంగ్స్ ను మనం చూస్తాం. ఇక్కడ ఇచ్చినటువంటిది ఆ అంటే లాంగ్ ఆగా పలుకుతుంది. ఆ అని చెప్పేసి లాంగ్ దీర్ఘంగా పలుకుతాం అన్నమాట. ఈ ఐ వచ్చేసి ఆ ఐ అన్నటువంటి అన్నటువంటి సౌండ్ గా వస్తుంది. తర్వాత ఐ అన్నటువంటి సౌండ్ గా వస్తుంది. దీర్ఘంగా చెప్పేటప్పుడు ఈ డబల్ వోవల్ సౌండ్ ను చెప్తాం అన్నమాట. ఏ విసర్గ వచ్చేసి ఇది ఆను లాంగ్ గా పలుకుతాం అన్నమాట. అన్నటువంటి సౌండ్ ను ఐ వచ్చేసి అన్నటువంటి లాంగ్ సౌండ్ అనమాట. తర్వాత ఈ అన్నటువంటి సౌండ్ కూడా మనం లాంగ్ గా కూడా ఈ సౌండ్ ను పలుకుతాం. జామ్ జా కాన్సోనెంట్, ఏ వోవలు, ఎం కాన్సోనెంట్. ఇక్కడ జామ్ అన్న జా లాంగ్ పలుకుతుంది అనమాట. జా ప్లస్ ప్లస్ లాంగ్ పలుకుతుంది ఇక్కడ. అదేవిధంగా ఘాట్ అన్నప్పుడు కూడా కాన్సోనెంట్ ఏ ఓవల్, జీ కాన్సోనెంట్ ఓవల్. తర్వాత టీ కాన్సోనెంట్ ఘాట్ గాకు గా పలుకుతుంది. తర్వాత టీ పలుకుతుంది. ఘాట్. మంత్ ఎం కాన్సోనెంట్ ఓవలు, ఎన్ కాన్సోనెంట్, టీ ఏ కాన్సోనెంట్, హెచ్ కాన్సోనెంట్. ఓ మాత్రమే. ఈ ఓ వచ్చేసి ఏ విధంగా పలుకుతుంది? ఆగా పలుకుతుంది అనమాట. పైన ఘాట్ లో కూడా ఓ వచ్చేసి ఏ సౌండ్ పలుకుతుంది? ఆ సౌండ్ పలుకుతుంది. ఓ సౌండ్ పలకడం లేదు. కింద మంత్ లో కూడా ఓ సౌండ్ పలకడం లేదు. అది ఏ సౌండ్ పలుకుతుంది? ఆ సౌండ్ పలుకుతుంది అనమాట. షార్ట్ ఆ సౌండ్ పలుకుతుంది ఇక్కడ మంత్ లో. మంత్ మా ప్లస్ ప్లస్ మంత్. బ్లడ్ లో బి కాన్సనెంట్, ఎల్ కాన్సనెంట్, ఓవలు, తర్వాత డి. డి వచ్చేసి కాన్సనెంట్. ఏం పలుకుతుంది? బ్లడ్ లో ఓ ఇక్కడ ఓ సౌండ్ ఇవ్వడం లేదు. ఇక్కడ ఏ సౌండ్ ఇస్తుంది? డబుల్ ఓ ఆ సౌండ్ ఇస్తుంది. షార్ప్ ఆ సౌండ్ ఇస్తుంది అనమాట. బ్లడ్ బ్లా ప్లస్ ప్లస్ షార్ప్ పలుకుతుంది అనమాట. అదేవిధంగా కప్ లో కూడా సి కాన్సనెంట్, యు ఓవల్ కాన్సనెంట్. ఈ యు వచ్చేసి ఏ సౌండ్ ఇస్తుంది? ఆ సౌండ్ ఇస్తుంది అనమాట. యు వచ్చేసి ఊ సౌండ్ ఇవ్వడం లేదు, ఆ సౌండ్ ఇస్తుంది. కప్ ప్లస్ ప్లస్ కప్. అదేవిధంగా క్యాట్ లో కూడా సి కాన్సనెంట్, యు ఓవలు, టీ. ఆ యు వచ్చేసి ఆ సౌండ్ ను కట్. టర్న్ లో టీ కాన్సనెంట్, యు ఓవలు, ఆర్ కాన్సనెంట్, ఎన్ కాన్సనెంట్. ఇక్కడ టర్న్ లో టా ప్లస్ ప్లస్ ఎన్. ఇక్కడ టర్న్ లో కూడా యు ఆ సౌండ్ పలుకుతుంది. యు ఆ సౌండ్ పలుకుతుంది. బర్న్ లో కూడా
కాన్సనెంట్, యు ఓవలు, ఆర్ కాన్సనెంట్, ఎన్ కాన్సనెంట్. ఉన్నటువంటి ఓవల్ ఏంటి యు. ఈ యు వచ్చేసి ఏ సౌండ్ పలుకుతుంది? ఆ బార్ ఆ ఆ సౌండ్ ను పలుకుతుంది అనమాట. పెన్ టి కాన్సనెంట్, ఈ ఓవలు, ఎన్ కాన్సనెంట్. ఈ అన్నటువంటి ఓవలు ఏ సౌండ్ ఇస్తుంది? ఏ సౌండ్ ను ఇస్తుంది అనమాట. ఏ ప్లస్ ఎన్. ఈ వచ్చేసి ఏ సౌండ్ ను ఇస్తుంది. అదేవిధంగా లెగ్ లో ఎల్ కాన్సనెంట్, ఈ ఓవలు, సి కాన్సనెంట్. లెగ్ లో కూడా ఏ సౌండ్ ఇస్తుంది? ఏ సౌండ్ ఇస్తుంది. రెడ్ లో కూడా ఆర్ కాన్సనెంట్, ఈ ఓవలు, డి కాన్సనెంట్. ఇక్కడ ఆర్ కాన్సనెంట్, ఈ వచ్చేసి ఓవల్, డి కాన్సనెంట్. ఇక్కడ ఉన్నటువంటి ఓవల్ ఈ వచ్చి ఏ సౌండ్ ఇస్తుంది అనమాట. ఈ వచ్చేసి ఈ సౌండ్ ఇవ్వడం లేదు, ఏ సౌండ్ ఇస్తుంది. అదేవిధంగా ఎస్ లో ఐ కాన్సనెంట్, ఈ ఓవలు, ఎస్ కాన్సనెంట్. ఇక్కడ ఈ వచ్చేసి ఏ సౌండ్ ఇస్తుంది? ఏ సౌండ్ ను లో డబ్ల్యూ కాన్సనెంట్, ఈ ఓవలు, ఈ కాన్సనెంట్. ఈ వచ్చేసి ఏ సౌండ్ ఇస్తుంది? ఏ సౌండ్ ఇస్తుంది. అదేవిధంగా మెథడ్ లో కూడా ఎం కాన్సనెంట్, ఈ ఓవలు, తర్వాత టి కాన్సనెంట్, హెచ్ కాన్సనెంట్, తర్వాత ఓ ఓవలు, డి కాన్సనెంట్. ఇక్కడ మెథడ్ మే సిలువలు, తర్వాత అన్నటువంటిది మరో సిలువలు. ఈ మెథడ్ లో కూడా మే ఈ సౌండ్ను ఇచ్చేటువంటి విధానాన్ని గమనించవచ్చు. ఇక్కడ బేబీలో బి కాన్సనెంట్, ఏ బి కాన్సనెంట్, వై ఏ కాన్సనెంట్. వై వచ్చేసి ఐగా పలుకుతుంది, ఏ వచ్చేసి ఏగా పలుకుతుంది. ఇక్కడ బేబీ ఏ, తర్వాత బి, తర్వాత ఐ, బేబీ. దిస్ లో టి కాన్సనెంట్, హెచ్ కాన్సనెంట్, ఐ ఓవలు, ఎస్ కాన్సనెంట్. ఐ వచ్చేసి ఈ సౌండ్ పలుకుతుంది, దిస్ అని పలుకుతాం. దిస్ లో ఈ పలుకుతుంది కాబట్టి దిస్ సౌండ్ పలుకుతాం అనమాట. తర్వాత సింగ్ లో ఎస్ కాన్సనెంట్, ఐ ఓవల్, ఎన్ కాన్సనెంట్, ది ఏ కాన్సనెంట్. ఎస్ సింగ్ లో సా ప్లస్ ఈ ప్లస్ ఇంగ్. అదేవిధంగా సిస్టర్ లో ఎస్ కాన్సనెంట్, ఐ ఓవల్, ఎస్ కాన్సనెంట్, టి కాన్సనెంట్, ఈ ఓవల్, తర్వాత ఆర్ కాన్సనెంట్. ఇక్కడ సిస్టర్ లో రెండు సిల్వర్లు ఉన్నాయి కాబట్టి సి సా ప్లస్ ఈ స్టర్, ఎస్ టి ఈఆర్ స్టర్, సిస్టర్. ఈ వచ్చేసి ఈ సౌండ్ పలకడం లేదు, ఈ వచ్చేసి ఏ సౌండ్ పలుకుతుంది? ఆ సౌండ్ పలుకుతుంది అనమాట. ఈ వచ్చేసి ఆ సౌండ్ పలుకుతుంది కాబట్టి సిస్టర్. ఇక్కడ ఎస్ కాన్సనెంట్, ఈ ఓవలు, ఈ ఓవల్, డబుల్ ఓవల్ వచ్చింది, దిప్తాంగ్ వచ్చింది. ఇది లాంగ్ గా ప్రెస్ చేస్తుంది అనమాట. డబుల్ నీ, కే కాన్సనెంట్, ఎన్ కాన్సనెంట్, ఈ ఓవలు, ఈ ఓవల్. ఇక్కడ కూడా రెండు ఓవల్, డబుల్ ఓవల్, దిప్తాంగ్. ఈ లాంగ్ ఈ సౌండ్ ను ఇస్తుంది అనమాట. తర్వాత లీన్ లో కూడా ఎల్ కాన్సనెంట్, ఓవలు, ఈ ఓవల్, ఎల్ కాన్సనెంట్, ఈ ఓవలు, ఈ ఓవలు, ఎన్ కాన్సనెంట్. ఈ విధంగా లీన్ లో కూడా ఈ వచ్చేసి డబుల్ ఈ కాబట్టి ఈ లాంగ్ ఈ చేస్తాం. ఇక్కడ డిఫరెన్స్ ఏ విధంగా పలుకుతుందో చూస్తాం. ఇది ఏగా పలుకుతుంది, తర్వాత ఈగా కూడా పలుకుతుంది. తర్వాత ఏఐ వచ్చేసి ఏగా పలుకుతుంది, ఏఐగా పలుకుతుంది, ఆ ఐగా కూడా పలుకుతుంది. ఐ విసర్గా వచ్చేసి ఈ లాంగ్ ఈగా పలుకుతుంది, ఆ యు విసర్గా వచ్చేసి ఊగా పలుకుతుంది, తర్వాత ఊగా కూడా పలుకుతుంది.
లాంగ్ ఊగా కూడా పలుకుతుంది. ఏ ఏ తర్వాత ఈ ఏ ఈ రెండు కలిస్తే ఏ ఈ ఏ ఏ ఆ ఏ ఆ ఈ ఆ ఏ ఆ ఏ దగ్గర వచ్చేసి ఆ లాంగ్ ఆ ఏ యు వచ్చేసి ఔ ఆ ప్లస్ ఔ షూ అన్నటువంటి పదంలో ఎస్ కాన్సోనెంట్ హెచ్ కాన్సోనెంట్ ఓ ఓవలు ఈ ఓవల్ ఓ వచ్చి ఓ పలకదు ఈ వచ్చి ఈ పలకదు. ఈ ఓ ఈ అనేటువంటి డబుల్ ఓవలు దిప్తాంగు ఏం పలుకుతుంది? ఊ అన్నటువంటి లాంగ్ ఊ పలుకుతుంది అనమాట. దీని సౌండ్ షూ అని పలకాల్సి ఉంటుంది. అదేవిధంగా జూ జూలో జెడ్ కాన్సనెంట్ ఓ ఓవలు ఓ ఓవలు ఈ రెండు డబల్ ఓవళ్ళు ఈ ఓ సౌండ్ ఈ ఓవలు ఏ సౌండ్ ఇస్తాయి? ఊ సౌండ్ను ఇస్తాయి అన్నమాట. ఓ సౌండ్ను ఇగో జూ జూ ఊ. అదేవిధంగా ఫుడ్లో ఎఫ్ కాన్సనెంట్ ఓ ఓవలు ఓ ఓవలు డి కాన్సనెంట్ ఫుడ్లో ఏ విధంగా పలుకుతుంది? ఇక్కడ కూడా ఓలు ఏ విధంగా పలుకుతాయి? ఊ సౌండ్ పలుకుతాయి తప్ప ఓ సౌండ్ పలక ఫుడ్ ఫుడ్ ఊ సౌండ్ను ఇస్తాయన్నమాట. కాబట్టి ఫుడ్ అని చెప్తామే తప్ప ఫుడ్ అని పలకాల్సి ఉంటుంది. ప్యూర్ ప్యూర్లో పి కాన్సనెంట్ యు ఓవలు ఆర్ కాన్సనెంట్ ఈ ఓవల్ ఈ పలకదు ఆర్ పలకదు. ఎందుకు? సిలువల్లో చివరగా వచ్చాయి కాబట్టి ఈ రెండు కూడా పలికేటువంటి పరిస్థితి లేదు. పియు మాత్రమే పలుకుతాయి. ఈ యు వచ్చేసి యా రెండు సౌండ్స్ పలుకుతాయి. ప్యూర్ అని పలుకుతాయి. పియు వచ్చేసి యు అన్నటువంటి సౌండ్ను ప్యూర్ అంతే. అక్కడ ఆర్ అని చెప్పేసి పలకం అనమాట. ప్యూర్ అని పలకం. ఇక్కడ ప్యూర్ అంతే. అంతవరకు మాత్రమే మనము సౌండ్ను చేయాల్సి ఉంటుందన్నమాట. మ్యాట్ 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 లో ఎం కాన్సోనెంట్ ఏ ఓవలు టి ఏ కాన్సోనెంట్. మ్యాట్ ఏ అన్నటువంటి ఓవల్ యా సౌండ్ ఇస్తుంది. దీర్ఘాన్ని ఆ సౌండ్ కూడా ఇస్తుంది. మ్యా యా అట్ మ్యాట్ మా ప్లస్ యా ప్లస్ ఆ ప్లస్ క్యాట్ క్యాట్ లో కూడా అదే విధంగా సి కాన్సనెంట్ ఏ ఓవలు టి కాన్సనెంట్. ఇక్కడ కూడా ఆ ప్లస్ యా ప్లస్ ఆ ప్లస్ క్యాట్ క్యాట్ వ్యాన్. ఈ వ్యాన్ లో కూడా టి కాన్సనెంట్ ఏ ఓవలు ఎన్ కాన్సనెంట్ ఎన్ పలుకుతుంది కాబట్టి వ్యా వ్యా వా ప్లస్ యా ప్లస్ ఆ ప్లస్ ఎన్ మాత్రమే పలుకుతుంది. తర్వాత ఇక్కడ హ్యాట్ హెచ్ఏటి హ్యాట్ హ్యాట్లో ఏ విధంగా ఉంది? హెచ్ కాన్సనెంట్ ఏ ఓవలు టి కాన్సనెంట్ హ్యాట్ ఆ ప్లస్ యా ప్లస్ ఆ ప్లస్ హ్యాట్ అని చెప్తాం. తర్వాత బ్యాట్ బ్యాట్ లో బి ప్లస్ ఏ ప్లస్ ఈ ప్లస్ టి బ్యాట్ వచ్చేసి యా సౌండ్ తర్వాత ఆ సౌండ్ వా ప్లస్ యా ప్లస్ ఆ ప్లస్ బ్యాట్. నో ఇక్కడ నోలో ఎన్ కాన్సనెంట్ ఓ ఈ ఓ వచ్చేసి ఓ సౌండ్ ను ఇస్తుంది. అంటే లాంగ్ ఓ సౌండ్ ను ఏనోడబ్ల్యూ నోలో ఏ కాన్సనెంట్ ఎన్ కాన్సనెంట్ ఓలు డబ్ల్యూ ఓ తర్వాత డబ్ల్యూ ఈ రెండు కలిసి ఏం చేస్తున్నాయి? ఓ లాంగ్ ఓ సౌండ్ ను ఇస్తున్నాయి అనమాట. అదేవిధంగా షో షోలో కూడా ఎస్ కాన్సనెంట్ హెచ్ కాన్సనెంట్ ఓలు డబ్ల్యూ కూడా ఇక్కడ ఓ సౌండ్ ను ఇస్తుంది అనమాట. ఓ సౌండ్ ను ఇది డబ్ల్యూ ఓ సౌండ్ ను ఇస్తుంది. ఓడబ్ల్యూ వచ్చేసి ఓ సౌండ్ ను ఇస్తుంది. షో ఓ లాంగ్ ఓ సౌండ్ ను ఇస్తుంది అనమాట. ఫైవ్ అన్నటువంటి పదంలో ఎఫ్ కాన్సనెంట్ ఐ ఓవలు వి కాన్సనెంట్ ఈ కాన్సనెంట్
ఇక్కడ ఎందుకంటే ఈని దాని యొక్క సౌండ్ కోల్పోతుంది కాబట్టి మరొక సిల్వలు తయారు చేయాలి. కాబట్టి ఒకే సిల్వలు ఉంటుందన్నమాట. FIVE ఫైవ్ ఐ వచ్చేసి ఐ ఐ అన్నటువంటి సౌండ్ పలుకుతుంది. ఫైవ్ అని చెప్పేసి పలుకుతాను అనమాట. అదేవిధంగా లైవ్ లో కూడా ఇక్కడ ఎల్ కాన్స్టెంట్, ఐ ఓవల్, వి ఏ కాన్స్టెంట్. ఈ అక్కడ పలకదు కాబట్టి సిల్వర్లో ఈ ఫైవ్ లైవ్ అని చెప్పేసి ఈ లైవ్ ఐ ఆర్ ఏ ఓలు ఆర్ కాన్సనెంట్, జమ్ము కాన్సనెంట్ ఆ పలుకుతుందన్నమాట. అంటే లాంగ్ ఆ పలుకుతుంది. ఆమ్ ఆమ్ ఆ పలుకుతుంది. అదేవిధంగా ఆర్ట్లో ఆ ఏ వచ్చేసి ఆ సౌండ్ పలుకుతుంది. ఆర్ట్ ఆర్ట్ ఏ ఓవలు ఆర్ కాన్సనెంట్, టీ కాన్సనెంట్. ఏ వచ్చేసి ఆ పలుకుతుంది. ఆర్ట్. ఎయిట్ ఈ వచ్చేసి కాన్సనెంట్, ఐ ఓవల్, సి కాన్సనెంట్, హెచ్ కాన్సనెంట్, టీ కాన్సనెంట్. ఐ ఒకటే ఓవల్ ఏ సౌండ్ను ఇస్తుంది. ఎయిట్ ఏ సౌండ్ను ఇస్తుంది. ఫైట్ లో కూడా ఎఫ్ కాన్సనెంట్, ఐ ఓవల్, జి కాన్సనెంట్, హెచ్ కాన్సనెంట్, టీ కాన్సనెంట్. ఐ వచ్చేసి ఏ ఓవల్. ఈ ఐ ఓవల్ ఐ అంటే ఇక్కడ ఏ సౌండ్ ఇస్తుంది అన్నమాట. లైట్ లో కూడా ఎల్ కాన్సనెంట్, ఐ ఓవల్, జి కాన్సనెంట్, హెచ్ కాన్సనెంట్, టీ కాన్సనెంట్. ఇది కూడా లైట్, లా ప్లస్ ఐ ప్లస్ లైట్. అదేవిధంగా మైట్, కైట్, ఫ్లైట్, సైట్, రైట్. ఈ పదాలన్నీ కూడా కాన్సనెంట్. ఒక ఐ ఓవర్ మాత్రమే ఓవర్ ఉంది. ఈ ఐ వచ్చేసి ఈ వచ్చేసి ఏ సౌండ్ పలుకుతుంది అనమాట. మైట్ ఎం కాన్సనెంట్, ఐ ఓవర్, జి కాన్సనెంట్, హెచ్ కాన్సనెంట్, టీ ఏ కాన్సనెంట్. ఐ ఒకటే ఇక్కడ ఓవలు, ఏ సౌండ్ పలుకుతుంది. తర్వాత కైట్ లో కూడా కే కాన్సనెంట్, ఐ ఈ ఓవలు, టీ కాన్సనెంట్, ఈ కూడా ఓవల్. అయితే ఇప్పుడు ఈని ఓవల్ ఉందని చెప్పేసి మరొక సిలబల్లో చేయలేము. ఇదంతా కూడా ఒకే సిలబల్ కైట్ అని మాత్రమే చెప్తాం. ఈ అన్నటువంటి లెటర్ దాని యొక్క సౌండ్ కోల్పోతుంది అనమాట. మనము దాన్ని సపరేట్ సిలబల్ చేయలేము. కైట్ కే తర్వాత ఐ వచ్చేసి ఏ సౌండ్ను ఇస్తుంది అనమాట. అదేవిధంగా ఫ్లైట్ లో ఎఫ్ కాన్సనెంట్, ఎల్ కాన్సనెంట్, ఐ ఓవల్, జి కాన్సనెంట్, హెచ్ కాన్సనెంట్, టీ కాన్సనెంట్. ఐ వచ్చేసి ఏ సౌండ్ను ఇస్తుంది. సైట్ లో ఎస్ కాన్సనెంట్, ఐ ఓవల్, జి కాన్సనెంట్, హెచ్ కాన్సనెంట్, టీ కాన్సనెంట్. ఐ ఒకటే కాబట్టి ఇక్కడే సౌండ్ వస్తుంది అనమాట. రైట్ లో ఆర్ కాన్సనెంట్, ఐ ఓవల్, జి కాన్సనెంట్, హెచ్ కాన్సనెంట్, టీ కాన్సనెంట్. ఇక్కడ ఐ వచ్చేసి ఏ సౌండ్ ను ఇస్తుంది అనమాట. ఈ పదాలన్నింటిలో కూడా ఐ వచ్చేసి ఏ సౌండ్ ను, టీచర్ టీ కాన్సనెంట్, ఈ ఓవల్, ఏ ఓవల్. ఇక్కడ డబుల్ ఓవల్ వచ్చింది. దీన్ని డిప్టాంగ్ అని అంటాము. సిహెచ్, సి కాన్సనెంట్, హెచ్ కాన్సనెంట్, తర్వాత ఈ ఓవల్, తర్వాత ఆర్ వచ్చింది. అంటే ఇక్కడ ఈ ఆర్లు వాటి యొక్క సౌండ్ కోల్పోతాయి కాబట్టి టీచ్ మాత్రమే ఇక్కడ పలుకుతాం. ఆ ప్లస్ ఈ టీ, చా ప్లస్ ఆర్ హర్. కాబట్టి ఇక్కడ టీచర్ ఆర్లో టీ సౌండ్ ఉందన్నమాట. టీ ఈ సౌండ్ ఉంటుంది. షర్ లో ఇక్కడ ఈ ఆ సౌండ్ ఉంటుంది. ఈ వచ్చేసి ఆ సౌండ్. తర్వాత పెన్సిల్ లో పి కాన్సనెంట్, ఈ ఓవల్, ఎన్ కాన్సనెంట్, సి కాన్సనెంట్,
ఐ ఓవలు 2 సిలబుల్ ఉన్నాయి. ఈ 2 సిలబుల్లో పెన్సిల్, పెన్, పెన్, పిఈఎన్, పెన్, సిల్, సిఐఎల్సిల్, పెన్సిల్, పెన్సిల్లో పే, పే ప్లస్ ఏ, సా ప్లస్ ఈ, పెన్సిల్, రెండు సిలబుల్గా చెప్తామన్నమాట. అదేవిధంగా బ్యూటిఫుల్లో బా ప్లస్ యా, యు, ఊ సౌండ్. తర్వాత టా ప్లస్ ఈ, టీ, ఫుల్, పా ప్లస్ ఊ ప్లస్ ఎల్, బ్యూటిఫుల్. సెప్టెంబర్లో సే, సా ప్లస్ ఏ, సే, టెమ్, టా ప్లస్ ఏ, టెమ్, బర్, బా ప్లస్ సెప్టెంబర్. డజన్, డజన్లో టీ కాన్సోనెంట్, ఓ ఓవల్, జెడ్ కాన్సోనెంట్, ఈ ఓవల్, ఎన్ కాన్సోనెంట్. డజన్ 2 సిలబుల్ ఉన్నాయి. డా, డా ప్లస్ ఆ, తర్వాత జా ప్లస్ ఏ ప్లస్ ఎన్, డజన్. డాకు ఆ, జాకు ఏ, ఓ రకాలైనటువంటి ఓవల్స్ వచ్చాయి 2 సిలబుల్. కాబట్టి ఇక్కడ చివరగా వచ్చేటువంటి ఈ కానీ ఎన్ కానీ, ఎన్ అది దాని యొక్క సౌండ్ను కోల్పోతుంది అన్నమాట. కాబట్టి డా జా అంతవరకు మాత్రమే పలుకుతాము, ఎన్ను పలకం అన్నమాట. కాబట్టి ఇక్కడ డా జా అని మాత్రమే పలుకుతాం, ఎన్ను పలకం. తర్వాత కంటామినేషన్. ఈ కంటామినేషన్లో కూడా సి కాన్సోనెంట్, ఓ ఓవర్, కా, ఎన్ పలకదు అక్కడ, ఎన్ పలకదు. కాబట్టి టా, టిఏ, టా, టా కాదు ఇక్కడ, టా, టా, కంటా, ఏ, యా సౌండ్ పలుకుతుంది అనమాట. ఏ వచ్చేసి యా సౌండ్ పలుకుతుంది. మీ, ఎంఐ, మీ, ఏ మా ప్లస్ ఈ, నే, ఎన్ఏ, ఏ పలుకుతుంది అనమాట. ఆ కాదు, అది అక్కడ పలుకుతుంది, పలికేది ఏ పలుకుతుంది. నే, ఏ, షన్, టిఐఓఎన్, షన్, షన్, టిఐఓఎన్, టీ కాన్సోనెంట్, ఐ ఓవల్, తర్వాత ఓ ఓవల్ ఇక్కడ దిప్తాంగ్, తర్వాత ఎన్ పలకదు. కాబట్టి కంటామినేషన్, కంటామినేషన్. ఇన్ఫార్మర్లో ఇన్ ఒక సిలబుల్, ఫార్ ఒక సిలబుల్, మర్ ఈ సిలబుల్, 3 సిలబుల్ ఉంటాయి. ఇక్కడ ఇన్ఫార్మర్లో ఐ ఓవల్, తర్వాత ఎన్ కాన్సోనెంట్, తర్వాత ఫార్ కాన్సోనెంట్, ఓ ఓవల్, ఆర్ కాన్సోనెంట్. అంటే ఇక్కడ 6 సౌండ్ కోల్పోతుంది అన్నమాట. అదేవిధంగా మర్లో ఎం కాన్సోనెంట్, ఈ ఓవలు 6 సౌండ్ కోల్పోతుంది, 6 సౌండ్ కోల్పోతుంది. కాబట్టి ఈ ప్లస్ ఆ ప్లస్ ఆ, మా ప్లస్ ఆ, ఇన్ పా మర్, పలకవాలి. ఇన్ పామ అంతవరకు మాత్రమే ఈ సౌండ్స్ పలుకుతాయి. సిగరెట్, సిగరెట్, సిగరెట్ లో ఎస్ కాన్సోనెంట్, ఐ ఓవర్, సి అది ఒక సిలబుల్. గా, జీ కాన్సోనెంట్, ఏ ఓవర్ ఒక సిలబుల్. రెడ్, ఆర్, ఆ కాన్సోనెంట్, ఈ ఓవర్, టీ కాన్సోనెంట్, సిగరెట్. ఈ సిగరెట్ లో సా ప్లస్ ఈ, గా ప్లస్ రా ప్లస్ ఏ, సిగరెట్ ఈ పలకడం జరుగుతుంది. అదేవిధంగా ప్రిన్సిపల్, ప్రిన్సిపల్లో ప్రీ, సింపుల్ 3 సిలబుల్ ఉంటాయి. ఈ 3 సిలబుల్లో ప్రీ, ప్రీ, ఆ ప్లస్ రా ప్లస్ ఈ, ఎన్ ఇక్కడ సౌండ్ కోరుతుంది. ప్రీ, సి, సి ప్లస్ సా ప్లస్ ఈ, తర్వాత పుల్, పిఎల్ఈ పిల్, పిఎల్ఈ పుల్, పి కాన్సోనెంట్, ఎల్ కాన్సోనెంట్, ఈ ఓవర్. ప్రిన్సిపల్, ప్రిన్సిపల్ పలుకుతాం. ప్రిన్సిపల్. సెలబ్రేషన్, సెలబ్రేషన్ లో సెలబ్రేషన్, ఇక్కడ సి కాన్సోనెంట్, ఈ ఓవల్, ఎల్ కాన్సోనెంట్, ఈ ఓవల్, బ్రే,
బి కాన్సనెంట్, ఆర్ కాన్సనెంట్, ఏ ఓవల్. షన్, టీ కాన్సనెంట్, ఐ ఓవల్, ఓ ఆ ఓవల్, ఎన్ కాన్సనెంట్. సెలబ్రేషన్, స్టేజ్, వేస్టేజ్. సెలబ్రేషన్ లో సా ప్లస్ ఏ ప్లస్ ఆ ప్లస్ ఏ లా ప్లస్ ఆ. సెలబ్రేషన్, బా ప్లస్ రా ప్లస్ ఏ రేషన్, షా ప్లస్ ఆ ప్లస్ ఎన్ సెలబ్రేషన్. ఇన్స్టిట్యూషన్, ఇన్స్టిట్యూషన్, ఐ ఏ ప్లస్ ఇన్స్టిట్యూషన్, ఇన్స్టిట్యూషన్ ఓలు ఎన్ కాన్సనెంట్. సి, సిఎస్ కాన్సనెంట్, టి ఏ కాన్సనెంట్, ఐ ఓవర్. టూ, టీ కాన్సనెంట్, యు ఓవర్. అండ్ టీ కాన్సనెంట్, ఐ ఓవర్, ఆ ఓవర్, ఎన్. ఇన్స్టిట్యూషన్, ఇన్, స్ట్యూ, ఇన్ ఐఎన్ ఇన్ స్ట్యూ. సా ప్లస్ ట స్ట్యూ. ఇన్స్టి, ఇన్ ఐఎన్ ఇన్. ఈ ప్లస్ ఎన్ ఇన్. స్టీ, సా ప్లస్ టా ప్లస్ ఈ స్టీ. ట్యూషన్, టా ప్లస్ యా ప్లస్ స్కూల్, స్టూ, స్టూ. షన్, షా ప్లస్ ఆ ప్లస్ ఎన్ ఇన్స్టిట్యూషన్. తర్వాత ఎగ్జిబిషన్, ఎగ్జిబిషన్, ఎక్స్ బి ఎగ్జిబిషన్. ఎగ్జిబిషన్ లో 4 సిలబలు ఉన్నాయి. ఈ ఏ ఓవలు ఎక్స్ కాన్సనెంట్ ఎక్స్, ఎక్సి, ఎక్స్ కాన్సనెంట్ ఐ ఓవర్. బి కాన్సనెంట్ ఐ ఓవర్. ఆ తర్వాత టీ కాన్సనెంట్ ఐ ఓవలు, ఓ ఓవలు, ఎగ్జిబిషన్, ఎగ్జిబిషన్, ఎగ్జిబిషన్. ఏ షీ, షా ప్లస్ షీ. వి ప్లస్ ఈ వి షన్, షా ప్లస్ ఆ ప్లస్ షన్ ఎగ్జిబిషన్. పర్సనాలిటీ, పర్సనాలిటీ ఇక్కడ పర్ సా నా టీ అనేటువంటి 5 సిలబులు ఉన్నాయి. ఈ 5 సిలబుల్లో పర్ వచ్చేసి పి కాన్సనెంట్, ఈ ఏ ఓవర్, ఆర్ ఇక్కడ పలకదనమాట. అదేవిధంగా సా ప్లస్ ఓ ప్లస్ కాన్సనెంట్ ఓ ఓవర్. నా ఎన్ కాన్సనెంట్ ఏ ఓవర్. ఎల్ కాన్సనెంట్ ఐ ఓవర్. టీ కాన్సనెంట్ వై కాన్సనెంట్ అయినప్పటికీ ఓవల్ సౌండ్ ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడ పర్సనాలిటీలో ఆ ఈ వచ్చేసి ఆ సౌండ్, సాలో ఆ సౌండ్, ఓ వచ్చేసి ఆ సౌండ్, నా నా ప్లస్ ఆ. తర్వాత ఎల్ లా ప్లస్ ఈ లి, టా ప్లస్ ఈ టీ. పర్సనాలిటీ. డిక్షనరీ, డిక్షనరీలో కూడా డిక్షన్ హరి 3 సిలబలు ఉన్నాయి. ఈ 3 సిలబల్లో డిక్, డా ప్లస్ ఈ కా, బిగ్. షన్, షా ప్లస్ ఆ షన్, హరి, డిక్షనరీ, డిక్షనరీ. తర్వాత యాంపిటేట్, యామ్ ఒక సిలబలు, ఒక సిలబలు, టేట్. ఈ యాంపిటేట్ లో యా ఆ వచ్చేసి యా సౌండ్ దొరుకుతుంది. యా యాంపిటేట్. ఆ ప్లస్ యా ప్లస్ ఆ ప్లస్ టేట్, టా ప్లస్ ఏ ప్లస్ యాంపిటేట్. తర్వాత వేస్టేజ్, వేస్ట్, విఈఎస్ వేస్టేజ్, టిఏజిఈ స్టేజ్, వేస్టేజ్. వా ప్లస్ ఏ వే వేస్ట్, టా ప్లస్ ఏ ప్లస్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్లో ఈ ఒకటే ఒక సిలబలు. తర్వాత డు ఒక సిలబలు, ఏ ఒక సిలబలు, షన్నం
4 సిలబుల్ ఉంటాయి. ఏ తర్వాత డా ప్లస్ కు, కే కా ప్లస్ ఏ, షన్ షా ప్లస్ ఆ ప్లస్ ఎన్, ఎడ్యుకేషన్, లాజిస్టిక్స్, లా ఎల్ఓ లా, జిఐజి స్టిక్స్. ఇక్కడ 3 సిలబుల్ ఉంటాయి. లా 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 ప్లస్ ఆ, ఓ వచ్చేసి ఆగా పలుకుతుంది. తర్వాత జి ప్లస్ ఐ, జి ప్లస్ ఈగా పలుకుతుంది. ఐ వచ్చేసి ఈగా పలుకుతుంది. స్టిక్స్ టా ప్లస్ టా ప్లస్ ఈ ప్లస్ లాజిస్టిక్స్. తర్వాత ఇన్వెన్షన్, ఇన్వెన్షన్ ఇన్ ఈ ఎన్ ఇన్ వెన్, వా ప్లస్ ఏ, షన్ టిఐఓఎన్, ఇన్వెన్షన్, ఇన్వెన్షన్. ఆర్డర్ ఇక్కడ ఆ ఒకటి, డర్ ఒకటి, ఆర్డర్, ఆ ప్లస్ డా ప్లస్ డా ప్లస్ ఆర్డర్. ఛాన్స్, సి కాన్సనెంట్, ఎస్ కాన్సనెంట్, ఏ వోవెల్, ఎన్ కాన్సనెంట్, సి కాన్సనెంట్, ఈ వోవెల్. ఇక్కడ చివరిగా వచ్చినటువంటి ఈ దాని యొక్క ఈ లెటర్ దాని యొక్క సౌండ్ కోల్పోతుంది. ఛాన్స్, చా ఛాన్స్, చా ఆ పలుకుతుంది. ఏ వచ్చేసి ఆగా పలుకుతుంది. తర్వాత వ్యానిటీ, బిఏ వ్యాన్, వా ప్లస్ వానిటీ కాదు, ఇది వ్యానిటీ, వా ప్లస్ యా. తర్వాత నీ, ఎన్ ప్లస్ నా ప్లస్ ఈ, టీ ప్లస్ ఐ, వ్యానిటీ.